రైతుల ఆవేదన ఒక్కొక్కళ్ళ ఫోటోలతో సహా ఫుల్ పేజీలు రాసేది ఈనాడు ఆంధ్రజ్యోతి. ఇప్పుడు ఆ పని సాక్షిదయ్యింది. తాజాగా అమరావతి ప్రాంతంలోని ఉండవల్లి పెనుమాక రైతులు మరొకసారి స్పష్టం చేశారు, మా ఉద్యమం కొనసాగుతుందని. నాకు ఉండవల్లిలో లేఅవుట్లో 7.5 సెంట్లు భూమి ఉంది, ల్యాండ్ పూలింగ్లో నా పేరు లేదు, భూమి అమ్మిన వాళ్ళ పేరే ఉంది. ఇదేంటంటూ కమిషనర్కి రాశాను, ఆయన ఏమీ సమాధానం చెప్పలేదు, నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. కానీ భూసేకరణ కింద పెట్టారు, నోటీసు రాకుండా అభ్యంతరాలు ఎట్లా చెప్పాలి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే మా పేరు ఉందని నా అబ్జెక్షన్ తీసుకున్నారు. ప్రభుత్వం ఎట్లా మోసం చేస్తే రాజకీయ నాయకులను ఆశ్రయించడం తప్పే ఉంది, ఇట్లాంటి దాడులు జరగడం చాలా దురదృష్టకరం అంటూ వీరారెడ్డి అనే ప్రభుత్వ ఉద్యోగి. అట్లాగే నేను మొదటి విడతలోనే పూలింగ్కి నా భూమి ఇచ్చాను, నేను 30 సెంట్ల భూమి ఇస్తే టీడీఆర్ బాండ్ ఇచ్చారు, మిగిలిన భూమి ఎక్కడ ఇచ్చారనేది చూపించడం లేదు. నేను ప్లాట్లు అడిగితే గుంటూరు వెళ్ళమంటున్నారు, అక్కడికి వెళ్తే సిఆర్డీఏ కార్యాలయానికి వెళ్ళమంటున్నారు. 821 మంది రైతులకి 5 విడతలుగా నోటీసులు ఇచ్చారు. ఇంతవరకు ఇచ్చిన రైతులకే న్యాయం చేయలేదు. కొత్తగా భూములు తీసుకుని ఏం చేస్తారు? సీఎం నివాసం పక్కనే ఉన్న మాకు మౌలిక సదుపాయాల విషయంలో ఎవరూ పట్టించుకోవడం లేదు. కొంతమందికి పెన్షన్లు నిలిపేశారు, మా ప్రాంతంలో రోడ్లు లైట్లు ఏర్పాటు చేయలేదు, ఇప్పటికైనా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి అంటూ కోటేశ్వరరావు అనే ఆయన స్టేట్మెంట్. గ్రామాల్లో ఎన్ని పార్టీలు ఉన్న రైతులకు పార్టీలతో ఎటువంటి సంబంధం లేదు, కుల మత భేదాలు లేకుండా అన్నదమ్ముల్లా ఉంటున్నాం, దయచేసి గొడవలు పెట్టద్దు, మా భూములు కాపాడుకునేందుకు ఎవరినైనా కలుస్తాం. అధికారులు ఇచ్చిన మాట తప్పి రైతులు మోసం చేస్తున్నారు, దానికి ఉదాహరణ నేనే. నాకు సిఆర్డీ అధికారులు ప్లాట్లు కేటాయించేదాకా నా పొలంలో అడుగు పెట్టడానికి వీల్లేదంటూ, నా పొలం చదువు చేయడానికి వీల్లేదంటూ ఒప్పందం కుదుర్చుకున్నాను. 9.3 ఒప్పందం పత్రం ఇవ్వగానే ఉండవల్ల గ్రామ సభ జరుగుతుండగా రోడ్డు కాంట్రాక్టర్ వచ్చి మోటార్ బిక్కేందుకు ప్రయత్నించాడు. ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాను, ఇప్పటివరకు ఏమీ ప్రయోజనం లేదు. పొలానికి 2 వైపులా 5 అడుగుల మేర తోలారు, వర్షం వస్తే పంట మునిగిపోతుంది, నా పరిస్థితి ఏంటంటూ అనంత శివరావు అనే రైతు. అట్లాగే కిసాన్ రైతు సంఘం గతంలో రాజధాని నిర్మాణానికి 5,000 ఎకరాలు సరిపోతుందని స్పష్టం చేసింది. అట్లాంటిది ప్రభుత్వం 50,000 ఎకరాలు సేకరించింది. నేను కూడా ఓ రైతునే, ఉండవల్ల అనేక రకాల పంటలు పండిస్తాం, 365 రోజులు పూలు కూరగాయలు పండించి ఎవరి మీద ఆధారపడకుండా కుటుంబాన్ని పోషించుకుంటాం. ఇట్లాంటి భూములు కాంక్రీట్ జంగిల్గా ఎలా చేస్తారు? రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం పూలింగ్ నాన్ పూలింగ్ అని ఇచ్చారు, ఇవ్వని వాళ్ళు 9.2 ఫారం ఇవ్వాలని అధికారులు కోరారు, రైతులందరం ఇచ్చాం, ఇప్పుడేం భూములు ఇవ్వని రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. వల్లి గ్రామాల్లో దాడి చేసే కల్చర్ ఎప్పుడూ లేదు, రైతులతో గొడవకు దిగిన ఏ ప్రభుత్వం నిలబడదు. ఈ ప్రభుత్వానికి రైతులంటే ఇష్టం లేదు, సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి ఇచ్చిన 9.3ని కూడా వెనక్కి తీసుకోవాలా ఇవ్వాలా అని ఆలోచిస్తామంటూ కోరపురంలో ఈశ్వరరెడ్డి కిసాన్ రైతు సంఘం అధ్యక్షులు. అట్లాగే తొలి విడత పూలింగ్లో భూములు ఇచ్చిన రైతులకు నేటికి ప్లాట్లు కేటాయించలేదు, పేపర్ల మీద ఇచ్చినట్టు చూపిస్తున్నారు, కానీ ఆ ప్లాట్లు ఎక్కడున్నాయో రైతులకు తెలియదు. మేము నష్టపోయినా భూములు ఇచ్చిన రైతుల మీద ఒత్తిడి తీసుకొచ్చే ముందు భూములు ఇచ్చినటువంటి రైతులు ప్లాట్లు అభివృద్ధి చేసేవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు మా ఊర్లోనే ఉంటున్నారు, ఇప్పటివరకు అభివృద్ధి చేయలేదు, ఎన్నో సంవత్సరాల నుండి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోంది. 2012కి ముందు మా గ్రామంలో బహుళంతస్తు నిర్మాణాలు జరిగినాయి, ఇప్పుడే జరగడం లేదు, రిజిస్ట్రేషన్ కూడా కావటం లేదంటూ మేకా శ్రీధర్ రెడ్డి స్టేట్మెంట్ని సాక్షి హైలైట్ చేశారు.